హాయ్ గైస్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు బిర్యానీ వండుతున్నా, చికెన్ బిర్యానీ. ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నా సన్నగా. ఆయిల్ పోసిన, వేడెక్కింది. ఇది మొత్తం బ్రౌన్ కలర్ కావాలి. అయిన దాకా దీన్ని వేపుకొని గంట ఇప్పుడు గంట దగ్గరనే వేసుకోండి. గంట కలర్ అయింది, తీసేస్తున్నా. ఈ కలర్ వస్తే చాలు, మరీ మాడితే కూడా బాగుంది. మొన్నటి నుంచి అన్నని ఎట్లా ఇక బేట గరం మసాలా, బిర్యానీ మసాలా. ఇది ఒక చాయ్ చెంచా. ఇది ఓల్ గరం మసాలా, ఇది ఒక చాయ్ చెంచా. అన్నీ ఉంటాయి అలా, ధనియాల పొడి ఇట్లన్నీ. ఇది బగారాకు, ఇది నిమ్మకాయ. ఇది 1 కిలో అన్నమాట రైస్, 1 కిలో. చికెను 1/2 కేజీ, 1/4 కేజీ, 2 కలిపి. ఒక నిమ్మకాయ మస్తు అవుతుంది. ఇది కారం పొడి. మనం ఎంత తింటామో, కొంతమంది స్పైసీ తింటారు, కొంతమంది. ఇక 2 చెంచాలు వేసిన. 2 చెంచాలు కారం పొడి, 2 చెంచాలు ఎక్కువ. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఈ మొన్ననే నూరిన కదా, ఫ్రెష్గా ఉంది. పెరుగు వేస్తున్నా, 2 ప్యాకెట్. అదే 2 ప్యాకెట్ల 2 ప్యాకెట్ పెరుగు. కొంచెం తీసేస్తున్నా, కొంచెం. ఇక పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఇందాక ఎంచుకుని ఫ్రై చేసిన కొంచెం పెట్టుకుంటున్నా పైన వేయడానికి. ఒక్కసారి కలుపుకొని మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టుకున్నా. టైం ఉంటే 1 గంట పెట్టుకోవచ్చు. అంటే కొంచెం బాగుంటుంది. నేను ఒక 1/2 అవర్ పెడతా, 10 గంటలు పెట్టి తీసేస్తాను. రెండింటితో కలుపుకొని ఇప్పుడు నూనె కాగబెట్టుకున్నాం కదా, ఉల్లిగడ్డది నూనెని దీంట్లో మనకి ఎంత అవసరమో 2 గంటలు సగం పోసిన. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కొంచెం ఇట్లా అనుకొని. ఇది ఫ్రిడ్జ్లో పెడతాం మూత పెట్టేసి 1/2 అవర్. ఇది నూనె రైస్కి పెట్టుకున్నా. బియ్యం కడిగి ఈ మసాలా వరకు ఇది అవుతుంది. ఇక నూనె కొంచెం నూనె పోసుకొని కొంచెం ఉప్పు, గరం మసాలా, ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇవి వేసుకుంటే సరిపోతుంది. అసలు కొంతమంది పుదీనా అవి వేస్తారు, కానీ మామూలుగా వేసుకుంటే గరం మసాలా ఉప్పు వేసుకొని ఇవి మరిగినాక బియ్యము కడిగి పెట్టుకుంటా. బియ్యం కడిగి అవి మసాలా పెట్టి నానపోతాయి. చిన్నగా పెట్టుకుంటే మా అంటే ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇది ఒక 10 నిమిషాలు. మసిన తర్వాత
బియ్యం 10 నిమిషాలు నానబెట్టుకొని ఇక ఇలా వేసుకున్నా. అయింది. కొంచెం పలుకు మీద ఉండాలి, పెద్ద పలుకు మీద దించుకొని ఇక సిమ్లో మంట పెట్టిన. అన్నీ చూస్తున్నా. ఇందాక కొంచెం తీసి పెట్టుకున్నా. పుదీనా పోతుంది. నెయ్యితో కూడా, నెయ్యి ఉంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు. నేను మొత్తము నూనెతోనే చేస్తున్నా. నీటితో మళ్ళీ కొంచెం నూనె పోసుకొని ఈ మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు సిమ్లా అట్టే పెట్టుకొని వదిలేసి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత తీసుకుంటే అయిపోతుంది. అయిందా మమ్మీ? ఇక అయింది బెట. ఇగో గరం గరం బిర్యానీ, చికెన్ బిర్యానీ. గరం గరం చికెన్ బిర్యానీ. గరం గరం చికెన్ బిర్యానీ. ఇక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ పెడతలేరు, జర కామెంట్ పెట్టండి. ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. వీడియో చూస్తారు కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి.